హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న డేస్లో అందరూ చాట్ జీపీటీని విరివిగా యూజ్ చేస్తున్నారు, ఓకే. బట్ ఇప్పుడు కోడ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎస్పెషల్లీ కోడింగ్ లాంగ్వేజ్ కానీ అదర్ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ యూజింగ్ చాట్ జీపీటీ అండ్ అదర్ ఏఐ టూల్స్. బికాస్ ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, యాజ్ పర్ నేను చూసిన వాతావరణం గురించి, ఇదేంద్రా ఇందాకే ఎంత బాగా చెప్పావు చాట్ జీపీటీ గురించి, ఇట్లా యూజ్ చేస్తున్నారు, డీప్ సీక్ గురించి తెగ అందరూ యూజ్ చేస్తున్నారు అని అన్నావు, వాటితో పోటీ పడాలన్నావు. బట్ వాటితో పోటీ పడాలి నిజమే. ఎందుకు ఇప్పుడు స్టాప్ చేయమంటున్నానంటే, చిన్న ఎగ్జాంపుల్, అంటే బేసిక్ లెవెల్ నుంచి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు మీరే 10th క్లాస్ చదువుతున్నారు, లేకపోతే మీ అబ్బాయి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. క్వార్టర్లీ ఎగ్జామ్ జరుగుతుంది, మాస్ కాపింగ్ ఆర్ బుక్ చూసి రాయడం జరిగింది, సూపర్, ఫస్ట్ ర్యాంక్. హాఫ్ ఇయర్లీ అలాగే జరిగింది, ఇంకా ఫస్ట్ ర్యాంక్. ప్రీ ఫైనల్ అలాగే జరిగింది, ఫస్ట్ ర్యాంక్. కానీ ఫైనల్లో అదే టాలెంట్తో పోతే నో చాట్ జీపీటీ, నో మాస్ కాపింగ్, నో బుక్స్. నీకున్న టాలెంటు, నీకున్న మెథడు, నీకున్న మేధాశక్తిని రాయాలి. అప్పుడు ఎన్ని మార్కులు వస్తాయో అప్పుడు నీ అసలైన మార్క్స్. సో కోడింగ్, ఈ చాట్ జీపీటీ ఎక్కువ. ఇప్పుడు నీకు సపోజ్ ఏదైనా కోడింగ్ ఇచ్చారు, నువ్వు చాట్ జీపీటీలో కొట్టావు, కోడ్ వచ్చింది, అది తీసి కాపీ పేస్ట్ చేసావు. బట్ రియల్ టైంలో నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ మెమరీ పవర్ అనేది తగ్గించిద్ది, నీ లాజికల్ థింకింగ్ తగ్గించిద్ది, నీకున్న థింకింగ్ పవర్ అనేది కంప్లీట్గా తగ్గించేసిద్ది. ఎందుకు మనకు అది దొరుకుతుంది, మనం ఎందుకు యూజ్ చేయాలి, మనం ఎందుకు సెట్ చేయాలి అనే ఆలోచన ఎవరికైనా వచ్చేసిద్ది, అది నీకైనా నాకైనా. సో వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి. మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే తెలుసుకోవడం వేరు, కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వడం మటుకి అది మన మిస్టేక్. సో స్టాప్ యూజింగ్ చాట్ జీపీటీ అండ్ దీస్ థింగ్స్ అండ్ ఆల్. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అనేది, ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి ఎందుకు ఇతను ఇంత గట్టిగా చెప్తున్నాడు స్టాప్ యూజింగ్ చాట్ జీపీటీ, స్టాప్ యూజింగ్ ఏఐ టూల్స్ అని. ఫస్ట్ మనకున్న నాలెడ్జ్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. టైం పట్టిద్ది, టైం పట్టకుండా అయితే ఏమీ రాదు. ఒక్క రోజులో వచ్చేది మటుకి మీరు ఎప్పుడూ నమ్మద్దు. మీరు ఎంత డీప్గా నాలెడ్జ్ గెయిన్ చేసి అంత డీప్గా నేర్చుకోండి. ప్రాక్టీస్. కోడింగ్ ఆర్ ఎస్ఏపీ ఆర్ సేల్స్ ఫోర్స్, ఎనీ కోర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి మటుకి ఏది రాదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను యూజ్ చేసిన కంపెనీస్లో, ల్యాప్టాప్స్లో చాట్ జీపీటీ అస్సలు ఎంట్రీ కూడా లేదు. నీకు యాక్సెస్ కూడా ఇవ్వరు. ఇప్పుడు ఈ మధ్య కొన్ని కంపెనీస్లో కోపైలట్కి యాక్సెస్ ఇస్తున్నారు. మీరు ఎంతసేపటికి అక్కడ చూస్తే చాట్ జీపీటీ మీరు మొబైల్లో ఓపెన్ చేసుకొని అక్కడ ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే చెక్ చేసుకొని చేయాల్సిందే తప్ప, ఇది ఇప్పుడు ఫ్రెషర్గా ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అందువల్ల మీకు గైడెన్స్ ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ ద టాపిక్. సో బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ ఆల్. యా, దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. ఇట్లాంటి మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఇంట్లో అబ్బాయిలాగా మీకు అన్ని ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తాను. ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేసి అడగచ్చు. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్.